హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారు అనేది అయితే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అండ్ ఇంకా నేనైతే ఇండియా నుంచి వచ్చేసాను స్వాజిలాండ్కి. అండ్ మేము జోనస్బర్గ్ నుంచి స్వాజిలాండ్కి అయితే బై రోడ్లో వస్తున్నాము. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మీ అభిప్రాయాలు నాతో షేర్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది. అండ్ ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ నేను చేసిన పని ఏంటి, అలాగే ఫర్దర్ 2 days ఎలా ఉన్నింది అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇది మా లగేజీ, ర్యాపింగ్ అవన్నీ చేయించాను కదా. ఇప్పుడైతే నేను ఒకటి ఓపెన్ చేయాలి. ఇందులో అయితే వెజిటబుల్స్ అవన్నీ ఉన్నాయి. ఎలా ఉన్నాయో ఏంటో చూడాలి. అబ్బా ఆకంత గోంగూర వెళ్ళిపోయింది, కొత్తడైంది, ఇంతాకు పోయింది. బాక్స్ బాగా వచ్చింది. నేనైతే ఇండియా నుంచి ఇవి వెజిటబుల్స్ తీసుకొచ్చాను. ఇవైతే గోరుచిక్కుడు, మేము మట్టికాయలు అంటాము. ఇవి కాకరకాయలు, ఇవి వంకాయలు. ఇవన్నీ మా తోటలో పండినవే. ఈ వంకాయలు మా తోటలో పండినవే. ఈ గోంగూర మా తోటలో పండింది. ఇది ఏమైందంటే నేను బ్యాగ్లో పెట్టుకున్నాను కదా, సైడ్ పెట్టాను. సైడ్ పెట్టి ఏం కాదులే అనుకున్నాను, మిడిల్ అలా పెట్టింటే బాగుండేది. సో ఇలా అయింది. ఏం కాదు, వాడుకోవచ్చు. ఇదైతే గోంగూర మా తోటలో పండింది, అమ్మ వాళ్ళ. అలాగే ఇది చింతాకు కూడా బాగుంది. అండ్ ఇవి పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసుకొచ్చాను ఇండియా నుంచి. ఇదంతా మన పుట్టింటి నుంచి తీసుకొచ్చింది, అమ్మ వాళ్ళ ఇంట్లో మా తోటలో పండినవే ఇవన్నీ. పాపం ఇంకా బెండకాయలు అవన్నీ ఉన్నాయి, కానీ నేను అవన్నీ తీసుకురాలేదు. సీడ్స్ అయితే కొన్ని బాగా పెట్టున్నారు అమ్మ పక్కన, అవి కూడా మర్చిపోయాను. అవి ఒక్కటే మర్చిపోయాను, అన్నీ తెచ్చుకున్నాను. ఈ హాట్ బాక్స్ కూడా తెచ్చుకున్నాను ఇండియా నుంచి. అండ్ ఇది బాక్స్. ఇవి తిరుపతి లడ్డు తీసుకొచ్చాను. అండ్ ఇవి వచ్చేసి షీట్స్. అండ్ పిల్లలకైతే చిన్న హాట్ బాక్సెస్ తీసుకొచ్చాను. ఎందుకు అంటే ఇక్కడ వింటర్ కదా, చాలా చల్లగా ఉంటాయి పాపం పిల్లలకి ఏం పెట్టినా కూడా. అందుకనేసి ఇందులో పెడితే బాగా వేడిగా ఉంటాయి. ఇవన్నీ అయితే పికిల్స్. ఇవన్నీ ప్యాక్స్ ఓపెన్ చేయాలి. అండ్ మ్యాంగో పికిల్ పెట్టాం కదా, అందులో ఆయిల్ వేయలేదు, తీసి ఆయిల్ కూడా వేయాలి. చూడండి మా వారు ఎంత బాగా పెట్టుకున్నారు ఫ్రిడ్జ్ అయితే. ఇవి రేగివడలు. ఈ అమ్మ చేసినవి ఇవన్నీ. ఇవైతే కారాలు. మా కో సిస్టర్ వాళ్ళ మరిది గారి కోసం చేసింది. అండ్ ఇవి వడియాలు మా వదిన చేసింది.
ఏంటి విరిగిపోకుండా బాగున్నాయి అనుకుంటున్నారా? హాట్ బాక్స్ చూపించాయి కదా ఇందాక, హాట్ బాక్స్లో పెట్టుకొని వచ్చాను, అందుకని ఏమీ కాలేదు. కారాలు కూడా అంతే, బాక్స్లో పెట్టుకొచ్చాను కాబట్టి అవి కూడా బాగున్నాయి. ఇది గార్డెన్ కాఫీ. మా ఊర్లో అంటే కడపలో వైవి స్ట్రీట్లో అడుగు పెట్టిన వెమ్మటే కాఫీ స్మెల్ వస్తుంది, గార్డెన్ కాఫీ. అందుకని ఇది ఒకటి ప్యాకెట్ తీసుకొచ్చాను. పోతే మామూలుగానే ఇంక ఇవన్నీ గ్రాసరీ బ్రూ, పిల్లలకి బూస్ట్, ఇడ్లీ రవ్వ అలాంటివన్నీ కొన్ని తీసుకొచ్చాను. ఇవన్నీ నేను తెచ్చుకున్నవి. ఇవన్నీ నువ్వులు అయితే అమ్మ పాపం అప్పటికప్పుడు చేసి ఇచ్చింది, రెడీ చేసి ఇచ్చింది. చూడండి మా వారైతే నిజంగా ఎంత బాగా పెట్టుకున్నారంటే, ఎంత నీట్గా పెట్టారో చూడండి అసలు. ఇవన్నీ ఎంత నీట్గా పెట్టారో చూడండి. మా హస్బెండ్ చాలా నీట్గా పెట్టారు. నేనైతే అస్సలు ఇంత నీట్గా ఉండదు ప్యాంట్రీ అయితే. మా వారైతే ఎంత బాగా పెట్టారో నిజంగా. అంత దూరం నుంచి తెచ్చి ఇక్కడికి వచ్చాక నేను నిలిపేసుకున్నాను. అండ్ ఎంత నీట్గా పెట్టారు. ఇవి నేను ఇండియా నుంచి తీసుకొచ్చినవి. ఇంకా బట్టలు అవన్నీ తీసుకున్నాను. అండ్ ఎస్పెషల్లీ మీరు నమ్ముతారా, నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఈ రోలు. చూసారా రోలు ఎంత బాగుందో? ఈ రోల్ అయితే మేము కడపలో తీసుకున్నాము. నేను ఆర్టీపీసీఆర్ టెస్ట్కి వెళ్ళాను కదా, మీకు చూపించాను. ఆ రోజైతే నేను తీసుకోలేదు. ఎంత 400 చెప్పారు అక్కడ. నేను 250కి అలా అడిగాను. లేదు 300 కంటే తక్కువ ఇవ్వమని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ డే రిజల్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మా అన్నని మళ్ళీ పంపించి అదే 300కి తీసుకొచ్చాను రోలు. ఇదైతే చాలా వెయిట్ ఉంది, దాదాపు అంతా 4 kgs ఉంటుంది. ఇదే వెయిట్ సరిపోతుంది, ఎలాగైనా తీసుకురావాలని తీసుకొచ్చా. ఇదైతే పికిల్స్ అయితే మేము హ్యాండ్తోనే ప్యాక్ చేసాము, మీకు చూపించాను కదా ఇండియాలో. మా అన్నయ్య చేశారు క్యాండిల్తో. చూస్తున్నాను ఈరోజు ఓపెన్ చేసి వచ్చిన 2 days తర్వాత. అస్సలు ఏమీ కానీ డ్యామేజ్ అవ్వలేదండి, ఎంత బాగున్నాయో ప్యాకింగ్. యాక్చువల్గా మేమైతే చాలా టెన్షన్ పడ్డాము, ఎక్కడైనా లీకేజ్ అవుతుందో ఏమో అనేసి. ఇప్పుడైతే మీకు విప్పి చూపిస్తాను. దీంట్లో ఇది మ్యాంగో పికిల్. ఇందులో అయితే నూనె వేయలేదు, 2 days ముందే పెట్టాం కదా. మేమైతే ఆయిల్ వేయమన్నమాట చేసేటప్పుడే, తర్వాత బాగా ఊరిన తర్వాత అప్పుడు వేస్తాము. ఇప్పుడు చూస్తాను పికిల్ ఎలా ఉంది ఏంటి అనేది. అయితే ఇదైతే 2 ప్యాకెట్స్లో ప్యాక్ చేశాను. ఇదిగోండి ప్యాక్ ఓపెన్ చేస్తే కొంచెం ప్యాక్ అయితే ఇలా ఉంది. ఫైనల్లీ ఇలా ఉంది పికిల్. నిజంగా అదిరిపోయింది, నోరు ఊరుతుంది అసలు. ఇందులో అయితే ఆయిల్ వేయాలి ఇంకా. ఇదిగోండి పికిల్ అయితే కలర్ఫుల్గా ఉంది. ఇందులో అయితే నేను ఆయిల్ వేయాలి ఇంకా. అమ్మ, నేను, అన్నయ్యలు అందరం కలిసి పెట్టిన పికిల్, వదిన అందరూ. ఇంకొక ప్యాకెట్ అయితే ఓపెన్ చేయలేదు, చూస్తాను తర్వాత ఆయిల్ అలా వేసేసి. ఇవన్నీ ఇంకా మనం ఊరి దగ్గర నుంచి వచ్చేసాం కదా, ఇండియా నుంచి వచ్చిన ప్యాక్లో ఇంకా అన్నీ బయటికి తీసేసి సర్దుకోవాలని ఇలా చేస్తున్నాను. ఇంకా సూట్ కేసెస్ అన్నీ జస్ట్ తీసుకొచ్చినవి మాత్రం సర్దేశాను. ఇంకా సూట్ కేసులలో అలానే ఉన్నాయన్నీ. నేను కొన్న చీరలు అవన్నీ ఒకసారి చూపిస్తాలేండి వీలైతే. ఇండియాలో ఏమేమి కొనుక్కొచ్చాను ఏంటి అనేది అయితే చాలానే కొన్నాము. అవన్నీ ఇంకా చూపించడానికి వీలు కాలేదు నాకు అక్కడ. ఇన్ కేస్ ఎప్పుడైనా వీలైతే చూపిస్తాను. ఇవన్నీ మా
సాయివి. సాయికి ఇలా తీసుకొచ్చాను, ఏదైనా ఫెస్టివల్స్కి అలా వేయచ్చు అని. ఇక నేనైతే కొన్ని చీరలు కొన్నాను. ఇండియాలో అమ్మో బ్లౌజెస్ కుట్టియాలంటే అదొక టాస్క్ లాగా. మనం ఇచ్చేసి వస్తే టైలర్స్ అంత ఈజీగా కుట్టరు. అంటే వాళ్ళకు ఉంటారు అనుకోండి జనాలు, కానీ మనకు టైమింగ్ చెప్పరు అనమాట. ఇస్తామని చెప్తారు, మనం ఆ టైంకి వెళ్తే కుట్టరు అక్కడ. సో నిజంగా చాలా కష్టం. నేనైతే చాలా డ్రెస్సెస్ కొన్నాను, టీషర్ట్స్ కొన్నాను, చాలా డ్రెస్సులు కూడా కొన్నాను. మనం ఏంటంటే ఇలాంటి కొన్ని ఇండియా నుంచి మనం ఇన్నర్స్ అలాంటివి ఎక్కువ తెచ్చుకోవాలి. ఇప్పుడైతే వింటర్ సీజను, సో వింటర్లో బట్టలు ఇదిగో నా డ్రెస్ అయితే ఇదొక డ్రెస్, ఇవి టాప్స్. ఈసారి అయితే బట్టలు చాలా తెచ్చుకున్నాను. ఇదొక టాపు అండ్ ఇదొకటి. ఇవైతే ఉన్నవే. ఈ డ్రెస్ చూడండి, ఇదైతే రైజాకి తీసుకొచ్చాను. మన రైజా ఉంది కదా మన నైబర్హుడ్లో, చైత్ర ఫ్రెండ్ అమ్మాయికి డ్రెస్ తీసుకొచ్చాను. ఇది ట్రెండ్స్లో తీసుకొచ్చాను, ఈరోజు ఇవ్వాలి తనకి. వాళ్ళ సిస్టర్కి కూడా తీసుకొచ్చాను ఒకటి. ఇంకా చైత్రకైతే చాలా కొన్నాను. ఇవన్నీ జస్ట్ వింటర్లో మనం ఇంట్లో వేసుకుంటాం కదా, దానికోసమని కొన్నాను. ఇంకా ఇవి లెగ్గిన్స్ తీసుకున్నాను కొన్ని. చైత్రకు కూడా తీసుకున్నాను. ఇవన్నీ పెట్టేస్తాను ఇక్కడే, తర్వాత వాడుకుంటాను. ఇప్పుడైతే అవసరం లేదు. ఇవన్నీ కొత్తవే, ఇందులో ఉన్నవన్నీ. అదే 4 టాప్స్ తీసుకున్నాను నేను. ఇది కూడా ట్రెండ్స్లో తీసుకున్నాను. డ్రెస్ చాలా బాగుంది, వేసుకున్నప్పుడు చూపిస్తానులేండి. ఇంకా బర్త్డేస్ అని అలా వస్తూ ఉంటాయి కదా, అందుకు తెచ్చుకున్నాను. అండ్ శారీస్ కూడా ఈసారి కొన్నాను. ఇదైతే అమ్మ వాళ్ళు పెట్టింది, అప్పుడు కట్టుకున్నాను కదా, అమ్మ వాళ్ళు బట్టలు పెట్టిన రోజు ఆ రోజు ఒకటి ఇది పెట్టారు, తర్వాత ఒళ్ళో పెడతారు కదా దానికి. అండ్ నేనైతే ఒకటి లాస్ట్ టైం నేను ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి శారీ కొన్నాను ఒకటి. అంటే అప్పుడు శారీస్ లేక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఒక 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇందులో 2 అయ్యేవి, పాపకి నాకు. నేనేమనుకున్నానంటే 5 మీటర్స్ ఏమో తెలియదు నాకు, ఫస్ట్ టైం సరిపోతుందో లేదో అనేసి ఒకటి మాత్రమే చెప్పాను. ఇదిగోండి, ఇది లాంగ్ ఫ్రాక్ నేను కుట్టించుకున్నాను. ఇట్లా లీవ్స్ ఇలా హ్యాండ్స్ ఇలా పెట్టించేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఫస్ట్ టైం లాంగ్ ఫ్రాక్, బాగుంది కదా, ఫ్లోరల్ డిజైను. బాగా కుట్టారు. పాపకు కూడా అయ్యేది, నేనే అంత ఆలోచించలేదు. ఆలోచించుంటే 2 అయ్యేవి, క్లాత్ వేస్ట్ అయ్యేది కాదు. కొన్ని ఇవైతే బాగుంది. అండ్ అయితే నాది అన్ని బ్లౌజెస్ కుట్టించాను. ఇదిగోండి, ఇదైతే ఇది మా ఆంటీ పెట్టారు ఎప్పుడు 3 years బ్యాక్. దాని బ్లౌజు ఇక్కడే పెట్టేసి వచ్చినాను, అమ్మ కుట్టించింది.
ఇంక ఇవైతే మా వారివి, మా గృహప్రవేశం అప్పుడు అవి తీసుకున్నవి, ఇవి పట్టువి. ఈసారి అయితే తీసుకొచ్చాను, ఇక్కడ మనం ఫెస్టివల్స్కి అలా వేసుకోవచ్చు కదా అనేసి తీసుకొచ్చాను ఇవి. అండ్ బాబువి కూడా ఇది, ఎప్పుడైనా ఫెస్టివల్స్కి వేసుకోవచ్చు కదా అని ఇది ఒకటి తీసుకున్నాను. చూపిస్తాను ఇంకా బాబువి. ఇదైతే బాగుంది కదా. ఇవైతే చైత్రకి కుట్టించాను లాంగ్ ఫ్రాక్స్, చైత్రకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించాను. ఇవి చెప్పాను కదా ఇందాక టైలర్స్ గురించి. అంటే పాపం వాళ్ళు బిజినెస్ పోగొట్టుకోలేరు కదా, అందుకని కుడతామని చెప్తారు. తర్వాత చాలా ఇదైతే రాణ్యాకి, రైసా వాళ్ళ అక్కకి ఈ డ్రెస్సు చైత్ర ఫ్రెండ్కి తీసుకొచ్చాను. అంటే హెవీ వర్క్ ఉంటే వాళ్ళు అంతా వేసుకోరు కదా, ఇవైతే అప్పుడప్పుడు వేసుకుంటారని ఇవి తీసుకొచ్చాను. ఇది రైసాకు, ఇది రాణ్యాకు, ఇది రైసాకు, వాళ్ళిద్దరికీ డ్రెస్సులు. ఇవైతే ఎప్పుడైనా వేసుకుంటారు కదా, అండ్ వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఈ రెండు చైత్ర ఫ్రెండ్స్. అండ్ దెన్ సాయికి డ్రెస్ తీసుకొచ్చాను, ఎథ్నిక్ వేర్, వాడి బర్త్డేకి. ఇవి పైజామా అండ్ ప్యాంటు రెండు వచ్చాయి, ఇలా వచ్చాయి, రెండు వచ్చాయి అన్నమాట, 2 pairs. ఇది చైత్ర డ్రెస్ బర్త్డే రోజు, ఇది చూసారు కదా అదే. ఇది ప్రొద్దుటూరులో తీసుకున్నాము ఈ డ్రెస్లో, ఇంకా అవన్నీ చూసారులేండి. ఇంకా ఇవన్నీ నాకు అక్కడ ఉంటాయి కదా ఇండియాలో, మన బట్టలన్నీ ఉండిపోతాయి కదా, వెళ్ళినప్పుడు కొన్ని అలా కొన్ని డ్రెస్సెస్ తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి, ఆల్రెడీ నాకు ఉన్నవి. నేను చెప్పాను కదా మనకి ఇక్కడ ఇన్నర్స్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువ తెచ్చుకోవాలి. అండ్ బాబుకి అయితే ఇది ఒకటి తీసుకొచ్చాను, దీనికి ప్రైస్ అలానే ఉంది, కట్ చేయలేదు. అండ్ ఇట్లా పైజామా లాగా తీసుకొచ్చాను సాయికి, ఇంతవరకు ఎప్పుడు వేసుకోలేదు, ఈసారి తీసుకొచ్చాను అన్నీ వేసుకుంటాడు కదా అని. ఇవి డ్రెస్ సర్కిల్లో తీసుకున్నా, పైజామా అలాంటివన్నీ. ఇదైతే అన్లిమిటెడ్లో తీసుకున్నాను షర్ట్. ఈసారి ఇండియా ట్రిప్ మాకైతే చాలా కాస్ట్లీ అనిపించింది, ఎందుకంటే చాలా ప్రైసెస్ అంతా పెరిగిపోయినాయి. ఇది కూడా ఒక షర్ట్ బాబుకి, సాయికి. నిజంగానే చాలా అంటే చాలా మాకైతే కాస్ట్లీ ట్రిప్ ఇది. ఖర్చు అవుతుంది కదా అని వెళ్ళకుండా ఉండలేం కదా. ఆల్మోస్ట్ 3 years అయింది ఇప్పుడు వెళ్ళాము, 3 years తర్వాత వెళ్ళొచ్చాను. నాకైతే అసలు ఉన్నట్టే లేదు, ఇది ఇలా వచ్చింది డ్రెస్, బాగుంది. ఈ డ్రెస్సెస్ నేమ్స్ ఏంటో నాకు తెలీదు. ఇవన్నీ ఈసారి అయితే అన్ని ప్లాన్డ్గా తీసుకొచ్చాను బట్టలు, ఫెస్టివల్స్కి, బర్త్డేస్కి అంతా. అండ్ ఇవైతే బ్లౌజ్ పీసెస్, నేను లాస్ట్ ఇయర్ తెచ్చుకోలేదు, అందుకని ఈ ఇయర్ తెచ్చుకున్నాను. ఒక 10, 3, 4, 5, 6 ఒక 9
ఉన్నాయి. అంటే మన ఇంటికి ఎవరన్నా వస్తే సడన్గా నేను వరలక్ష్మి వ్రతం పూజ అలా చేసుకుంటాను కదా, అలాగే వినాయక చవితి రోజు అలా చేసుకున్నప్పుడు మనకి కావాల్సి వస్తాయి కదా బ్లౌజులు. ఊరికి ఇక్కడైతే చాలా తిక్కుగా ఉంటుంది ఫ్యాబ్రిక్, అందుకనేసి ఈసారి అయితే గ్రాండ్గా తీసుకొచ్చుకున్నాను. అన్ని పూజ సామాగ్రి కూడా తెచ్చుకున్నాను ఈసారి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని పెట్టడానికి. అండ్ కొన్ని సిల్వర్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చాను. అంటే కొన్ని ఇంట్లో ఉన్నవి, కొన్ని కొనుక్కున్నాను. అవి కూడా చూపిస్తానులేండి సందర్భం వచ్చినప్పుడు. ఈ బ్యాగ్ అయితే ఇది. ఈసారైతే చాలానే తీసుకొచ్చా. మామూలుగా అయితే మా హస్బెండ్ మాతో ఉండి ఇవన్నీ తీసుకురానివ్వరు, నేను తీసుకొచ్చాను. కానీ ఇంకొక బ్యాగ్, నైటీస్ కూడా ఇంటి దగ్గర ఉన్నవి చాలా తీసుకొచ్చా. ఇంకా ఇవన్నీ తీయలేదండి, ఇంకా కొన్ని తీసుకొచ్చాను. అవన్నీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవి నేనైతే ఇండియాకి తీసుకెళ్ళిన ప్యాక్ అండ్ కొత్తగా కొన్నవి ఇవన్నీ. మనము ఇండియా నుంచి ఏ కంట్రీకైనా కానివ్వండి, మేము ఉండేది సదరన్ ఆఫ్రికా కానివ్వండి, మన ఇండియా దాటి ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మనం తీసుకెళ్లాల్సినవి మ్యాండటరీగా కొన్ని ఉంటాయి. మన ఫ్యాబ్రిక్ కానివ్వండి, ఏవైనా మన ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, అలాంటివన్నీ దొరకవు. సో ఇలా బయట కంట్రీస్కి వచ్చినప్పుడు ఏమేమి క్యారీ చేయొచ్చు, అలాగే మనము ట్రావెల్ చేసేటప్పుడు ఫ్లైట్లో ఏమేమి తీసుకురావచ్చు, అలాంటివన్నీ నేను ఒకసారి ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే లాస్ట్ టైం బిఫోర్ కోవిడ్ చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అవి తీసుకురాకూడదు, ఇవి తీసుకురాకూడదు అని. ఈవెన్ మేము 11 years బ్యాక్ ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు వాటర్ కూడా తీసుకురానిచ్చేవాళ్ళు కాదు. అంతెందుకు 2 years బిఫోర్ వరకు కూడా అలో చేసేవాళ్ళు కాదు. కిడ్స్ ఉంటే అది మనం పర్మిషన్ తీసుకుంటే తీసుకురానిచ్చేవారు. ఇప్పుడైతే అలా లేదు. ఫుడ్ ఐటమ్స్ అయితే అస్సలు అలో చేసేవాళ్ళు కాదు. కిడ్స్ ఉంటే బేబీ ఫుడ్ కానివ్వండి, చిన్న స్నాక్స్ అలాంటివి నేనైతే క్యారీ చేశాను. మెడిసిన్స్ కానివ్వండి పిల్లలకి. అప్పుడు మేము ఫస్ట్ మా బాబు 9 months అప్పుడు నేను ఇంటర్నేషనల్ ట్రావెల్ చేశాను. అప్పుడైతే నేను అన్నీ తీసుకొచ్చాను. బాబుకు మిల్క్ కానివ్వండి, ఎంత మదర్ ఫీడింగ్ అయినా కూడా ఒక్కొక్కసారి ఇవ్వాల్సి వస్తుంది కదా, అలా కానివ్వండి కొన్ని ఇంకా క్యారీ చేశాను. అప్పుడు నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే అసలు ఏం ప్రాబ్లం లేదు, అన్నీ క్యారీ చేస్తున్నారు. ఈవెన్ మనము మన చెక్కింగ్ లగేజ్లో కూడా ఏమేమి క్యారీ చేయొచ్చు ఏంటి అనేది అయితే నేను ఒక వీడియో తప్పకుండా చేస్తాను. దెన్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.